వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అవకాశం ఉన్నంత వరకు కూటమి పార్టీలో చేరిపోయారు. అయితే ఆ ఛాన్స్ లేని వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు. కానీ చాలా మంది నేతలు పెద్దగా యాక్టివ్గా లేరు. గతంలో దూకుడుగా ఉన్న నేతలు సైతం వైసీపీలో సైలెన్స్ పాటిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని అయితే రాజకీయాలకు దూరంగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఆయన జగన్ని ప్రత్యేకంగా కలిశారు. కీలక చర్చలు జరిపారు. దీంతో పార్టీలో కొడాలి యాక్టివ్ అవుతారు అన్న టాక్ వినిపిస్తోంది. గుడివాడలో మాత్రమే కాదు, కృష్ణా జిల్లా పార్టీ బాధ్యతల్ని తీసుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే ఆయన మునుపటి మాదిరిగా దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి 5వ సారి పోటీ చేసిన కొడాలి నానికి భారీ ఓటమి ఎదురైంది. అప్పటి వరకు తనను ఓడించే నాయకుడు ఎవరు అంటూ బహిరంగంగానే సవాల్ విసురుతూ వచ్చారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చే బూతులు జుగుప్సాకరంగా ఉండేవి. ఆయన వ్యాఖ్యలను ఎక్కువ మంది తప్పుబట్టేవారు. అయితే ఏపీలో వైసీపీ ఓడిపోయి కూటమి రావడంతో కొడాలికి షాక్ తప్పలేదు. ఆయన అరెస్టు ఖచ్చితంగా ఉంటుందన్న ప్రచారం నడిచింది. కానీ ఎంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండె నొప్పితో ముంబైలోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స పొందారు. తర్వాత కొద్ది రోజుల పాటు హైదరాబాద్లోని ఇంటికే పరిమితమయ్యారు. కోలుకోవడంతో తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతారన్న టాక్ వినిపించింది. తాజాగా విదేశీ పర్యటన నుంచి తాడేపల్లికి చేరుకున్న జగన్ని కలిశారు కొడాలి. వారిద్దరి మధ్య కీలక చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో టీడీపీ కూటమి బలంగా ఉంది. చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటువంటి సమయంలో సరైన నాయకత్వం అవసరం. అందుకే కొడాలి నానిని జగన్ పిలిచి మాట్లాడినట్టు తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో క్రియాశీలకం కావడంతో పాటు కృష్ణా జిల్లా బాధ్యతలను తీసుకోవాలని జగన్ సూచించారట. మునుపటిలా దూకుడుగా వ్యవహరించాలని ఆదేశించారట. అయితే అందుకు నాని సరే అన్నారట. అయితే అరెస్టు ఉంటుందన్న భయంతో కొడాలి నాని ఉన్నారట. ఎందుకంటే అతని స్నేహితుడు వల్లభనేని వంశీమోహన్ దాదాపు 150 రోజుల పాటు జైలు జీవితం అనుభవించారు. అనారోగ్యానికి గురయ్యారు. తనకు అటువంటి పరిస్థితి వస్తుందని కొడాలికి తెలుసు. అందుకే అధినేత జగన్ సూచిస్తున్నట్లు యాక్టివ్ అవుతారా లేదా అనేది చూడాలి.